అయిన కర్ణుడు నాకు అన్నా ఇంతకాలం చెప్పకుండా మీరు దాచావా అమ్మా అంటూ చాలా బాధపడి తర్పణాది క్రియాకలాపాలన్నీ చేసిన తర్వాత అప్పుడు అన్నాడు ధర్మరాజు, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కర్ణుడు చాలా హీనంగా కటువుగా మాట్లాడుతూ ఉంటే నా మనసు మండిపోతూ ఉండేది. కానీ ఆ కర్ణుడు నా దగ్గరికి రాగానే ఏంటో మనస్సు చల్లబడిపోయేది. కారణం నాకు తెలిసేది కాదు. రెండవది, కర్ణుడి యొక్క పాదాలు అచ్చంగా మా అమ్మైనటువంటి కుంతీదేవి పాదాల్లాగా ఉన్నాయి. ఇది నాకు అర్థం కాకుండా పోయింది. ఎందువల్ల ఇట్లా మా అమ్మ పాదాలు కర్ణుడికి వచ్చాయి? ఇక్కడ ధర్మరాజు యొక్క ఔచిత్యం. మనపోతే 1,00,000 డోట్లు వచ్చేస్తాయి. కానీ ధర్మరాజు ఆయన ధర్మానికి ప్రతీక కాబట్టి అంతకు మించి ఆలోచించాలి. ఇన్నాళ్ళు అయిన తర్వాత ఆయన ఇది చూసి, కాబట్టి ఇటువంటి రహస్య గోపనం వల్ల ఆడవాళ్ళలో ఇటువంటి మహాభయంకర యుద్ధం జరిగింది కనుక ఈ నేటి నుంచి మహిళల నోట్లో ఎటువంటి రహస్యము దాగకుండా